హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. మ్యాంగో స్టీమ్ కేక్ చాలా చాలా రుచిగా ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్తో నోట్లో పెట్టుకుంటే చాలు సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ మామిడి పళ్ళ సీజన్లో కనీసం ఒక్కసారైనా ఈ మ్యాంగో స్టీమ్ కేక్ని ట్రై చేయండి. కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఓవెన్లు, బీటర్లు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ కేక్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ఈ మ్యాంగో ఫ్లేవర్ కేక్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ మ్యాంగో ఫ్లేవర్ స్వీట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కప్పు నిండుగా మ్యాంగో ప్యూరీని తీసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి. స్వీట్ కేక్ తయారు చేసుకునేటప్పుడు మనం తీసుకునే పెరుగు కమ్మగా ఉండాలి. అస్సలు పుల్లగా ఉండే పెరుగుని ఇందులోకి యూస్ చేయకూడదు. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా క్రీమీ టెక్చర్ లాగా అయిపోతుంది. ఇలా అయ్యే వరకు కంపల్సరీ కలుపుకోవాలి. ఇందులోకి కప్పు నిండుగా సుజి రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నూక. ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో స్వీట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మామిడి పండు తీయదనాన్ని బట్టి మీరు స్వీట్ని ఎక్కువ తక్కువ ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడి పండు తీయగా ఉంది కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే పంచదారను వేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకుని పంచదారని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెడు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైనా లేదా బటర్ని కానీ ఆయిల్ని కానీ ఇందులోకి వేసుకోవచ్చు. నేనైతే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టుగా మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసుకుని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఇందులో వేసిన నూక అనేది మనకి చక్కగా నానిపోతుంది. రవ్వ నానేలోగా ఈ మ్యాంగో కేక్కి ఎక్స్ట్రా టేస్ట్ని ఫ్లేవర్ని తీసుకురావడం కోసం ఒక చిన్న రెసిపీ అయితే తయారు చేసుకోవాలి. కప్పు నిండుగా మామిడికాయ ముక్కలను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని 3/4 కప్పు కొబ్బరి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ నేతిలో సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని కప్పు నిండుగా వేసుకోవాలి. ఇందులోకి అరకప్పు పాల పొడిని వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు పాల పొడి ప్లేస్లో పాలు కూడా వేసుకోవచ్చు. పాలను వేసుకుంటే కనుక కొబ్బరిని వేయించుకున్న తర్వాత పాలు వేసుకుని దగ్గరగా అయిన తర్వాత మ్యాంగో పల్ప్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఈ మ్యాంగో ఫ్లేవర్ తోటి ఈ కేక్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ యాలకుల పొడిని అయితే వేసుకోవట్లేదు. మీకు నచ్చితే యాలకుల పొడిని ఇందులోకి కొంచెం అంతా వేసుకోవచ్చు. స్వీట్ ఇలా దగ్గరగా అయిన తర్వాత అరకప్పు పంచదార వేసుకుని కలుపుకుంటూ ఉంటే ఇలా కొంచెం పలుచగా అవుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ స్వీట్ని కాస్త చల్లారనివ్వాలి. ఈలోగా రవ్వ కూడా చక్కగా నానిపోయింది. ఇందులోకి కొద్దిగా వంట సోడా లేకపోతే బేకింగ్ పౌడర్నైనా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఇంట్లో వాడుకునే గ్లాసులను అయితే తీసుకున్నాను నేను స్టీమ్ చేసుకోవడానికి. వీటికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని ఇందులోకి కొంచెం వెలితిగానే వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్స్ని ఇలా పొడవుగా రోల్లా చేసుకున్నాను. ఈ గ్లాసెస్లోకి ఈ రోల్స్ని పెట్టేసుకోవాలి. ఇడ్లీ ఉడికించుకునే పాత్రలోకి అరకప్పు నీళ్లు వేసుకుని ఈ గ్లాసెస్ని ఇందులోకి పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోయాయి. చేతికేమీ అంటుకోవట్లేదు అంటే ఇవి చక్కగా ఉడికిపోయినట్టే. వీటిని తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకొని తీసుకుంటే
ఎంతో రుచిగా ఉండే మ్యాంగో స్టీమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. వీటిని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని తీసుకోవచ్చు. మీరు కూడా ఈ మ్యాంగో స్టీమ్ కేక్స్‌ని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా సాఫ్ట్‌గా నోట్లో మెల్ట్ అయిపోతాయి. మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్‌తో కూడా వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో కేక్స్ మ్యాంగో ఫ్లేవర్‌తో సాఫ్ట్‌గా నోట్లో అలా కరిగిపోతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.